చిన్న తప్పు ఇందిరమ్మ లబ్ధిదారులకు ముప్పు. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇండ్లు మంజూరైన వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు తెలుసుకోండి. ఏదో చిన్న తప్పు అంటే ఇబ్బందులు ఉన్నాయంట. చిన్న తప్పిదం ఇందిరమ్మ లబ్ధిదారులకు పెద్ద చిక్కులను తెచ్చిపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారెంటీల పేరిట ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఆధార్ కార్డులో ఉన్నట్లు కాకుండా రేషన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా పేర్లు నమోదు చేశారు. వీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆన్లైన్లో కార్యదర్శులు నమోదు చేశారు. కొందరు ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటే రేషన్ కార్డులో తర్వాత ఉంటుంది. ఇలాంటి వారు రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులైన కొందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా లబ్ధిదారులు పనులు ప్రారంభించేందుకు ముగ్గులు పోసుకున్నారు. ఫోటో తీసుకునేందుకు వచ్చిన కార్యదర్శుల లాగిన్లో లబ్ధిదారుల ఆధార్ పేరు ప్రకారం సరిగా లేదని చూపిస్తోంది. సవరణ చేసేందుకు మండలాల్లో ఎంపీడీఓలకు, మున్సిపాలిటీలో కమిషనర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సాంకేతిక సర్వర్ సమస్యతో సవరణ చేయడం కుదరడం లేదు. ఫలితంగా ఇల్లు మంజూరు అయినా కట్టుకునే భాగ్యం కలగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించుకున్న సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు లబ్ధిదారులు సమస్య పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కన్నెపల్లి మండలం రెబ్బెనకు చెందిన మానేపల్లి సత్తయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. వీరు ప్రజాపాలన దరఖాస్తు సమయంలో మానేపల్లి సత్తయ్యగా దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డులో సత్తయ్య మానేపల్లిగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముగ్గు పోసుకోగా యాప్లో ఫోటో నమోదు చేసేందుకు కార్యదర్శి రాగా ఆధార్లో పేరు సరిగా లేదని, సవరణ చేసేందుకు వీలు లేదని యాప్లో చూపిస్తోంది. కార్యదర్శి లాగిన్ ద్వారా ఎంపీడీఓకు పంపించారు. ఆన్లైన్లో సర్వర్ ఇబ్బందులతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. సర్నేము అంటే ఇంటి పేరు ముందుంటేంటి, వెనుకుంటేంటి. కార్యదర్శి అనే వ్యక్తి ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఆ లబ్ధిదారుడు ఈయనేనా పర్ఫెక్ట్ కాదా అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. సర్పంచి స్థానికుడు అవసరమైతే సర్పంచ్ని అడిగి ఈయన కరెక్ట్ లబ్ధిదారుడేనా అని అడిగి క్లియర్ చేస్తే అయిపోతుంది. ఆ ఆన్లైన్ సిస్టంలో అట్లా ఇలాంటి అంటే ఇలా ఇంటి పేరు ముందు వెనుక ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చేలా పెట్టడం ఎందుకు? ఎట్లున్నా కానీ యాక్సెప్ట్ చేసేటట్టు పెడితే అయిపోద్ది కదా. మళ్ళీ ఇది అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కాదు, పేదోళ్ళు. పేదోళ్ళ విషయంలో కూడా ఇంత అవసరమా? సమస్య కావాలనుకుంటే ఈ సమస్య చాలా ఈజీగా పరిష్కరించవచ్చు. కానీ